ఆ రోజు మీరు చూస్తే ఈ రోజు 519 మీటర్లు కట్టడం వల్ల 120,000 టీఎంసీ నీళ్లు ఉండే అవకాశం వచ్చింది. అదే కానీ 524 మీటర్లు కనుక పోయింటే పైన ఎత్తుగా ఎక్కువ పోతే 220,000 టీఎంసీ నీళ్లు నిలుపుకునే సౌకర్యం ఉండేది. అంటే 100 టీఎంసీ నీళ్లు అక్రమంగా కర్ణాటక ప్రభుత్వం ఉపయోగించుకుని ఆ విధంగా మనం నష్టపోయేవాళ్ళం. ఆ విధంగా 100 టీఎంసీ ఆల్మట్టి ఎత్తు పెరగలేకుండా 519కే కన్ఫైన్ చేసి ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. నేను అడుగుతున్నా, ఈ రోజు మీరున్నారు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అదే మాదిరిగా ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ ముగ్గురు కూడా వీరుకొని తెలంగాణ ప్రాంతంలో వెలుగుబడిన ప్రాంతం పూర్తిగా 6 జిల్లాలు ఎడారిగా మారిపోయే పరిస్థితి ఉంది. మీకు బాధ్యత లేదా అని ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న వస్తే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన ఏదో చెప్పాడు. ఈ రోజు మనందరూ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి మొదటిసారి కాదు, 2వసారి ఢిల్లీకి వచ్చాం ధర్నాలు చేయడానికి. అదే మరి పోతంపాడు ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేస్తాం. మన వాళ్ళు మహారాష్ట్ర ప్రొటెస్ట్ కింద పోతే మన ఆంధ్ర రాష్ట్రంలోనే మహారాష్ట్ర పోలీసులు వచ్చి మన వాళ్ళపైన దౌర్జన్యం చేశారు. ఇటీవల ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా కళాకర్ రావు గాని, అదే మరిగా శ్రీగారి గాని, శ్రీనివాసరెడ్డి గారు గాని మొత్తం ఒక 10-12 మంది నాయకులు మహారాష్ట్రకి వెళ్లారు. యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ఏ కథనం లేదు, ఎక్కడ బయట రాలేకుండా, బయట పోలేకుండా, బాపులు పోలేకుండా అడ్డుకునే పరిస్థితి వచ్చింది. గ్రామాల్లో పోలీసులు గాని, రైతులు గాని రెచ్చగొట్టి మన వాళ్ళు చూడలేకుండా చేశారు. నేను వారందరినీ అభినందిస్తున్నాను. బ్రహ్మాండంగా విరోచితంగా పోయారు. అక్కడికి పోయి అక్కడ ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితులన్నీ కూడా ఫోటోలు తీసుకొచ్చారు. ఇవన్నీ మేము అసెంబ్లీలో పెట్టాం, ఎగ్జిబిషన్ పెట్టాం, మేము పోరాడాం. ఆ సందర్భంగానే ముఖ్యమంత్రి చెప్పాను, ముఖ్యమంత్రి గారు మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు, ఈ బాధ్యత నుంచి మీరు తప్పించుకోలేరు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు గాని, ప్రతిపక్షాలు గాని మేము పోరాడుతున్నాం. ఈ పోరాటం చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ చేయాలి, ప్రభుత్వం చేయాలి. మీరు చేయాల్సిన పోరాటాన్ని మేము చేస్తున్నాం. ఈ రోజు మేము అడుగుతున్నాం, మేము మీకు పూర్తిగా సహకరిస్తాం, మీకు అండగా ఉంటాం. బాబ్లీ గాని 11 ప్రాజెక్టులు ఆపే బాధ్యత మీరు తీసుకోమన్నాం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చాలా చిన్న చూపు చూస్తున్నారు. రోజు రోజుకు మాటలు మారుస్తున్నారు. మొన్న అంటున్నారు ఏవైతే మహారాష్ట్రలో కట్టారో అవి చిన్న ప్రాజెక్టులు, దానివల్ల పెద్ద నష్టం లేదని. ఇప్పుడే విద్యాసాగర్ చెప్పారు, సగరావు గారు చెప్పారు, శ్రీహరి గారు చెప్పారు, ఈ ప్రాజెక్టులు కడితే మనకు నీళ్లు వచ్చే అవకాశమే లేదు. కట్టింది కూడా చాలా అన్యాయం. శ్రీరామ్ సాగర్ లో ప్రాజెక్టులోనే ఇంకొక ప్రాజెక్టు కట్టే పరిస్థితి వచ్చింది. అది కూడా మీరు చూస్తే ఆ ప్రాజెక్టు కట్టిన తర్వాత వర్షాకాలంలో పైన నుంచి కిందికి వస్తాయి నీళ్లు. అక్కడ నీళ్లు నిలిచిపోతే గేట్లు ఎత్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు బాత్లోకి వెళ్లిపోయే విధంగా రివర్స్ లో గేట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే మొత్తం ఈ రోజు ప్రాజెక్టు కట్టి మన రాష్ట్ర హక్కుల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మన నీళ్లు మహారాష్ట్ర ఉపయోగించుకుంటే ఈ ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి లేదు. అక్కడ పిసిసి నాయకులు మాట్లాడతారు, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఇది చాలా చిన్న విషయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. నిన్న మన నాయకుడైతే పార్లమెంటరీ పార్టీ లీడర్లుంటే ఎర్రమనాయుడు గారు అన్ని రాజకీయ పార్టీల్ని, అందులో పార్లమెంట్ సభ్యుల్ని సమావేశానికి పిలిచారు. పార్లమెంట్ లో ఏ విధంగా పోరాడదాం, మనందరూ కలిసి ఉందాం. ఈరోజు అనేక రాష్ట్రాలు చూస్తున్నాం, తమిళనాడులో కానీ, మహారాష్ట్ర కానీ, ఇంకా కొన్ని రాష్ట్రాలు చూస్తే ఆ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే ఆ రాష్ట్రాల్లో ఉండే ఎంపీలు ప్రజలందరూ ఓటైపోతున్నారు. మన దురదృష్టం, ఈ చేతగాని కాంగ్రెస్ పార్టీ డివైడ్ చేసి పరిపాలించాలనుకుంటున్నారు.
మనలో విద్వేషాలు ఎత్తుగట్టు పరిపాలించాలనుకుంటున్నారు. ఇప్పుడే మిత్రులు చెప్పారు ఏ విధంగా వెళ్ళంతా కూడా మనం ఒక మంచి పని కోసం ఢిల్లీకి వచ్చాం. మీరందరూ కూడా మీరు చూస్తే మంచి చలిలో వచ్చారు, రైతులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. దేనికోసం పోరాడుతున్నామంటే మన హక్కులు కాపాడుకోవడానికి కష్టమైన పర్వాలేదు, ప్రాణాలు పోయినా పర్వాలేదు, భవిష్యత్ తరాలకు న్యాయం జరగాలి, మన నీటి హక్కును మనం కాపాడాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారు. అయితే ఈరోజు కాంగ్రెస్ నాయకులు కావాలని చెప్పి మనల్ని విమర్శించే పని పెట్టుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, ఈ రోజు ఇక్కడ మీటింగ్ ధర్నా పెడితే ద్వారా అంటాడు. మీరు చేసింది ఏంటి నేను అడుగుతున్నా. మీరు ప్రధానమంత్రిని కలిశారు, ప్రధానమంత్రిని కలిసి మీరు మెమరాండం ఇచ్చారా అని అడుగుతున్నా. మీకు శక్తి ఉంటే, మీకు ధైర్యం ఉంటే బాబులే కానీ పైనుండే ప్రాజెక్టులు ఆపండి. మీరు ఆపలేకపోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక్క క్షణం కూడా మీకు అర్హత లేదు. దీనికి కారణం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలా, కాపాడే సత్తా మీకు ఉండాలి. ఆ సత్తా మీకు లేనప్పుడు, రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతినప్పుడు, మీకు చేతకపోతే మహారాష్ట్ర రాజకీయ ప్రమాణాలే వారికి కావాల్సిన